ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైన దేవుని నామములో అందరికీ వందనములు. ఈరోజు వాక్యం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. దుష్టుడి ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టుల అలాగు నుండక గాలి చెదరగొట్టు పట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ప్రియులారా, ఈ వాక్య వర్ణకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. మా మనసులను ప్రశాంతపరిచి మా హృదయాలను తెరిచి ఉంచుము. నీ పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని మాకు స్పష్టంగా తెలియజేయము. మేము వినేవారుగా మాత్రమే కాక ఆచరించేవారుగా మారినట్టు సహాయం చేయము. యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు వివరణలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ప్రేమించి దానిలో నడిచే మనిషి నీటి దగ్గర నాటిన చెట్టు లాంటివాడు. నీరెప్పుడు దొరికితే చెట్టు ఎండిపోదు, సమయానికి ఫలం ఇస్తుంది. అలాగే దేవునితో ఉండే విశ్వాసి జీవితం స్థిరంగా, ఆశీర్వాదంగా, ఫలవంతంగా ఉంటుంది. కానీ దేవునికి దూరంగా ఉండే జీవితం గాలికి ఎగిరే పట్టుల స్థిరత్వం లేకుండా పోతుంది. కాబట్టి మనం దేవుణ్ణి అంటిపెట్టుకుంటూ ఆయన ధర్మశాస్త్రం ముందు దేవారాత్రము ఆనందించు, అలాగే దేవారాత్రము ఆయన ధ్యానించే ఉండే వారంగా ఉండేట్లు మన దేవుని అడిగి వేరుకుందాం. ఆమెన్.